ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము నుండి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము నుండి, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఎలాగు నిబంధన చేయగలమని ఆ హివీయులతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూర దేశము నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం, గిబియోనీయుల మోసము. ఇందులో 3 భాగాలుగా విభజన చేశాం. మొదటి 6 వచనాలు శత్రువుల 2 వ్యూహములు, 7 నుండి 15 వచనాలు ఇశ్రాయేలీయులు మోసపోవుట, 16 నుండి ఆఖరి 27వ వచనం వరకు ఈ మోసపోయిన దానికి పరిష్కారం ఎలా పరిష్కరించబడినదో ఈ అధ్యాయములో వివరించబడినది. మొదటి 6 వచనాలు మనం విన్నాం. ఇశ్రాయేలీయుల దాడికి, ఇశ్రాయేలీయులపై ఈ శత్రువు యొక్క దాడి 2 భిన్నమైన వ్యూహాలుగా, అపవాది నేరుగా యుద్ధము చేసేవాడుగా ఉంటాడు. రెండవది, వాడు పరోక్షముగా యుద్ధము చేసేవాడు. మొదటిది, వాడు గర్జించు సింహము వలె యుద్ధము చేసేవాడు. రెండవది, వెలుగు దూత వేషము వేసుకుని దేవుని ప్రజలను మోసము చేయువాడు. సరే, రెండవ భాగం 7 నుండి 15 వచనాలు ఇశ్రాయేలీయులు మోసపోవుట. యెహోషువ మరియు ఇశ్రాయేలీయులు నాయకులు ఎలా మోసపోయారో ఈ భాగములో మనము గమనించగలం. 7 నుండి 13 వచనాలలో ఈ గిబియోనీయులు తమ కథనాన్ని యెహోషువకు మరియు ఇశ్రాయేలీయుల నాయకులకు వారు వివరించుట. ఏమని వివరిస్తున్నారు? 7వ వచనములో వీరు ఒక ప్రశ్న వేశారు, మీరు మా మధ్య నివసించు వారేమో. ఇశ్రాయేలీయులు కనాను ప్రజలతో సమాధాన ఒప్పందం, నిబంధన చేయరని హివ్వీయులకు అర్థమైనది. సో వారు, మీరు మా మధ్య నివసించు వారేమో అని వారిని ప్రశ్నించారు హివ్వీయులతో. కానీ వారిని ప్రశ్నించిన వీరు తమ సందేహాన్ని దేవుని యొద్ద ఉంచిన వారు కారు. ఈ విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగి ఉంటే వారికి దేవుడు ఆయనప్పుడే తన జవాబును అనుగ్రహించేవాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. 3వ వచనంలో, నీ వారితో వీయముందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. దేవుడు చాలా స్పష్టంగా ఆయన వారికి సెలవిచ్చాడు. కానీ వారు తమ మధ్య ఉన్నవారా లేక దూర ప్రాంతము నుండి వచ్చినవారా అని వారు దేవునిని అడిగిన వారు కారు.
ప్రియులారా, అందుకే మనము దేవుణ్ణి అడగాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఆయన అనుగ్రహించువాడు. మనం అడగకనే అనేక సార్లు పొందలేకపోవచ్చున్నాము, అడగకనే మోసపోతూ ఉన్నాము. సరే, వారిచ్చిన జవాబు 8వ వచనంలో, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, మేము నీ సేవకులము, మేము నీ దాసులము అని వారు అన్నారు. ప్రియులారా, నిజమే, వారు తమను తాము తగ్గించుకున్న మాట నిజమే. కానీ శత్రువుల నుండి తమను రక్షించుకోవడానికి వారు పనినటువంటి ఒక బలమైన పన్నాగముగా ఈ భాగములో మనము గమనించగలం. ఇంకేమన్నారు వారు 9వ వచనంలో? మేము బహుదూరము నుండి వచ్చిన వారము అన్నారు. మేము బహుదూరము నుండి వచ్చిన వారము. ఈ గిబియోనీయులు ఇశ్రాయేలులకు వారు అబద్ధము చెప్పారు. వారు ఏమన్నారు? మేము దేవుని కీర్తిని విన్నాము అన్నారు. సరే, వీరు ఈ ప్రాంతములోనే ఉన్నవారు అయితే మీరు యెరికోకు ఏమి చేశారో మేము విన్నాము అనాలి. కానీ వారు ఏమంటున్నారు? ఆయన కీర్తిని, ఐగుప్తులో చేసిన సమస్త కార్యములను, యొర్దానుకు అద్దరినున్న, యొర్దాను నదికి ఇద్దరినున్న కార్యములను గురించి వీరు మాట్లాడడం లేదు. యొర్దానుకు అద్దరినున్న హెబ్సోను రాజైన సీహోను కదా, వారు మోయాబు మైదానాల్లో ఉండగా వారు పొందిన జయములను గూర్చి, బాషాను రాజైన ఓగును వారు ఓడించిన విధానమును గూర్చి, ఆ ఇద్దరి రాజుల పైన వారు పొందిన విజయమును గూర్చి వీరు మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయములో జరిగిన సంభవాలను కదా. ఇంకా చెప్పాలంటే ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును మేము వింటిమి అన్నారు. ఒక మాటగా మనము చెప్పాలి అంటే వారు ముఖస్తుతిని చేస్తూ ఉన్నారు. ముఖస్తుతి. చాలాసార్లు ఈ ముఖస్తుతి ద్వారా యూదులు మోసగించబడ్డారు. ముఖస్తుతి ద్వారా యూదులు మోసగించబడ్డారు. అందుకే పౌలు కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాల్లో ఆయన ఏమన్నాడు? వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. వెలుచూపు కదా. మనము ఈ పై మాటల చేత, ఈ రమ్యమైన మాటల చేత మోసపరచబడుట అనేది మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని గూర్చి వారు మేము విన్నాము అనే మాట అన్నారు, కానీ వారు నిజంగా ఆ ప్రాంతములో వారు నమ్మిన వారు కాదు. ప్రియులారా, మనం కూడా వినాలి, క్రీస్తును గూర్చిన మాట వినాలి కదా. విశ్వాసము మీ గురించి పొగిడే మాటలు వినడం కాదు. ఈనాడు చాలా మంది వారిని పొగడాలి, సేవకుడైన ఆయనను పొగడాలి, నన్ను పొగడాలి అని వారి పొగడ్తలకు పొంగిపోయేవారు, మరికొంతమంది పొగిడేవారు. ప్రియులారా, ఈనాడు యేసు క్రీస్తును గూర్చినటువంటి మాటలు ప్రకటించాలి, అవి మనము చెప్పాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. విశ్వాసం వినడము ద్వారా కలుగుతుంది. అయితే దేన్ని గూర్చి? మనుష్యులను గూర్చిన ముఖస్తుతి ద్వారా కాదు, క్రీస్తు మాట వినుట ద్వారా. సోదరుడా, సోదరి,
నీ ఆధ్యాత్మిక దృష్టిని అభివృద్ధి చేయడానికి. మనుషుల పొగడ్తలను ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి పొందలేవు. వాక్యముతో ఎంత సమయము నీవు గడుపుతూ ఉన్నావో నీ జీవితంలో ఆధ్యాత్మికముగా అభివృద్ధిని పొందగలవు. ఈ మొదటి 13 వచనాల్లో మనము వారి సంగతులను విన్నాం కదా. వారు చేసిన నటనంతటిని గురించి వివరించారు. 13వ వచనంలో, ఈ ద్రాక్షారసపు సిద్ధలు మేము నింపినప్పుడు క్రొత్తవి, ఇప్పుడు ఇవి పాతవి. మా బట్టలు మేము వేసుకున్నప్పుడు క్రొత్తవి, ఇప్పుడు పాతవి. మా చెప్పులు మేము వేసుకున్నప్పుడు క్రొత్తవి, ఇప్పుడు పాతవి అని వారు నటన చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. తర్వాత చూడండి 14, 15 వచనాలు. 14, 15 వచనాలు మనము చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయి వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. యెహోషువ మరియు ఇశ్రాయేలీయులు నాయకులు గిబియోనీయుల మోసమును అంగీకరించుట, వారితో ప్రమాణము చేయుట. ఈ భాగంలో మనం గమనిస్తుండగా యెహోవా చేత సెలవు పొందక కదా, వారు యెహోవా సలహా వారు అడిగిన వారు కాదు. వారు ఏం చేశారు? దేవుని వాక్యమునకు బదులుగా, దేవుని స్వరమునకు బదులుగా తమ జ్ఞానమును వారు ఉపయోగించినట్లుగా మనము చూడగలం. ప్రార్థన చేయక, సెలవు పొందకయే అనే మాట. సెలవు పొందకయే. 7వ అధ్యాయములో హాయిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేదు. 9వ అధ్యాయం గిబియోనీయుల విషయములో వారితో ప్రమాణము చేయక ముందు వారి ప్రార్థన చేయలేదు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలలో ఏమనుంది? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రియులారా, మనము దేవుని అడగాలి. అడగకనే చాలాసార్లు మరి ఏం చేశారు? నష్టపోయినట్లుగా మనము గమనిస్తున్నాం. దేవుని సన్నిధిలో వారు అడగాలి. దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయాలి, విచారణ చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన జవాబును అనుగ్రహించేవాడు. యాకోబు పత్రిక 1:5లో, మీలో ఎవడైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అనే మాటని గమనిస్తున్నాం. కంటి చూపుతో కాక దేవుని జ్ఞానముతో మనం అడగాలి. పెద్దవాటి విషయమై ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ అనేక సార్లు చిన్న చిన్న వాటి విషయమై ప్రార్థన చేయలేకపోతూ ఉంటాము. ఎఫెసీ పత్రిక 6:18లో ప్రతి విషయమునందును, ప్రతి సమయమునందును, ప్రతి విధమైనటువంటి ప్రార్థన అన్నాడు కదా. విశ్వాసులు తరచుగా ఎలా మోసపోతున్నారు? దేవుని పిల్లలు ఈనాడు చాలా మంది దేవుని పిల్లల మధ్యకు గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ల వలె వారు వస్తూ ఉండగా వారిని మనము పసిగట్టాలి. యెహోషువ ఏం చేశాడు? వారితో సమాధానపడి అనే మాట ఇంతకుముందు చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2, 3 వచనాల్లో, మీరు వారితో వీయముందకూడదు, వారితో మీరు సమాధాన పడకూడదు, వారితో ప్రమాణము చేయకూడదు కదా. కృత నిబంధనలో కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం
14, 15, 16 వచనాల్లో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నాడు. పిల్లరా, దేవుని పిల్లలు మరేం చేయాలి? దేవుని వాక్యము ద్వారా నడిపించబడాలి. ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. కారణం ఏమిటి అంటే, మనము అనుకున్న మార్గము సరి అయినది కాదు. సామెతల గ్రంథం 14:12లో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ త్రెయ్యును. కదా, ఒక మనుషునికి సరైన మార్గము ఉంది, కానీ దాని ముగింపు మరణముగా చూడగలం. మరి మనం నడిపించేది ఏమిటి? దేవుని వాక్యమే. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని 119వ కీర్తన 105వ వచనములో గమనిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ అధ్యాయాల్లో ఆదరణకర్త ఆయన వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యములోనికి ఆయన నడిపించువాడు. సోదరుడా, సోదరుని జీవితంలో వాక్యము మరియు ప్రార్థన ద్వారా ఆయన నడిపింపును నీవు కోరుకుంటున్నావా? తర్వాత చూడండి 16 నుండి 27, అంటే మొదటి 6 వచనాలు 2 భిన్నమైన వ్యూహాలను గమనించాం. 7 నుండి 15 వచనాలు యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు ఎలా మోసపోయారో విన్నాం. మూడవది 16 నుండి 27 వరకు గిబియోనీయుల మోసమును వెలికి తీయుట, పరిష్కరించుట. వారి మోసమును వెలికి తీయుట మరియు పరిష్కరించుట. 16 నుండి 20వ వచనం వరకు మనం గమనిస్తే యెహోషువ, ఇశ్రాయేలీయుల నాయకులు తాము మోసపోయామని వారు తెలిసి కొనుట. 16వ వచనం, అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తరువాత వారు తమ పొరుగు వారు తమ నడుమ నివసించు వారే అని వారికి అర్థమైంది. వారి పట్టణాలు గిబియోను, కెఫారా, బెయోరోతు, కిర్యాత్యరీము కదా, వీరు వారి పట్టణాలు అని గ్రహించారు. 18వ వచనంలో సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొర్రపెట్టిరి. ప్రియులారా, మొత్తానికి వారి ప్రాంతం కిర్యాత్యరీము కదా, యెహోవా మందసమును తీసుకుని పోయినటువంటి అబీనాదాబు ఇంటి వారు ఆ ప్రాంతములో ఉన్నవారే కదా. వీరి మోసం అర్థమైంది. అయితే సమాజ ప్రధానులతో ఈ సమాజమంతా మొర్ర పెట్టుకున్నారు, ప్రజలు మొర్ర పెట్టుకున్నారు. మోసపోయినందుకు యూదుల మధ్య, యూదా ప్రజల మధ్య, యూదా నాయకులపై గుసగుసలు ప్రారంభమయ్యాయి. యూదులు తమ నాయకులు మోసపోయారని తెలుసుకొనిన తరువాత వారి పాపమును గూర్చి ఈ భాగములో గమనిస్తున్నాం. మనం విశ్వాసము ద్వారా నడవడము విఫలమైతే సంఘ నాయకులు, సంఘము కూడా దారి తప్పుతూ ఉంది. ప్రియులారా, నాడు చాలా భిన్నమైనటువంటి బోధలు ప్రవేశించే అవకాశం ఉన్నది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనములో, అలాగే ఎఫెసీ పత్రిక 4:14లో చాలాసార్లు ఈ కల్పితమైనటువంటి వాటి ద్వారా మోసపరచబడటం, మనుషుల మాయోపాయములు, మనుషుల సిద్ధాంతములు. మత్తయి సువార్త 15:9లో దేవుని వాక్యము కంటే ఈ మనుషుల సిద్ధాంతములను ఎక్కువగా వారు ఇష్టపడినట్లుగా గమనిస్తున్నాం. 19వ వచనములో, అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనం ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక వారికి హాని చేయకూడదు కదా. ఈ ప్రధానులు వారు అన్నారు, మనం మాట ఇచ్చాం, మనం మాట తప్పకూడదు. 15వ కీర్తన 4వ వచనములో మనం గమనిస్తున్నాం, మాట
కొరకు వారు నిలబడిన వారు. 20వ వచనములో, గనుక మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఈ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. తర్వాత ఈ ప్రమాణం చేశారు, మనం వారిని సంహరించకూడదు. కానీ సౌలు రాజు ఈ గిబియోనీలకు చేసిన వాగ్దానాన్ని ఆయన ఉల్లంఘించాడు. అతని పాపము ద్వారా, సౌలు పాపము ద్వారా దావీదు కాలములో ఇశ్రాయేలీయులపై కరువు వచ్చినట్లుగా మనం చూడగలం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి 6 వచనాలలో ఈ గిబియోనీయులు వారు ఏమయ్యారు? వారొక కట్టెలు నరుకువారుగా, నీళ్లు చేదువారుగా, ఒక సామాన్యమైన సేవ చేసేటువంటి సేవకులుగా వారు మారిపోయారు కదా. సేవకునిగా జీవించటం అనే మాటను కూడా ఈ భాగం వారు మోసపరచారు. వారు వీరికి ఒక తక్కువ స్థాయి పరిచర్యను అప్పగించారు. కానీ ఇక్కడ ఒక పాఠం ఏమిటి అంటే సేవ, దీన సేవ. యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి మార్కు సువార్త 6:3 వడ్రంగివాడు కాడా అన్నారు. గిబియోనీయులలాగే యేసుక్రీస్తు కూడా ఆయన కట్టెలు నరుకువాడుగా జీవించాడు, వడ్రంగిగా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఆయన దేవునితో సమానుడు, తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడయ్యాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. విశ్వాసులందరికీ ఒక ఉదాహరణగా ఆయన సేవ చేయడానికి వచ్చాడు, గాని ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. ఆయన దీనుడయ్యాడు, దరిద్రుడయ్యాడు. మత్తయి 8:20లో ఆయన పండుకోవడానికి స్థలము లేదు, ఇల్లు లేనివాడు, మంచము లేనివాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి. నక్కలకు బొరియలు, ఇల్లుంది. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మంచమున్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకములో జీవిస్తూ ఉండగా ఆయన ఇల్లు లేనివాడుగా, తలవాల్చుకొనుటకు ఒక మంచము లేనివాడుగా దీనుడయ్యాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన ధనవంతుడయుండి మీ నిమిత్తము దరిద్రుడాయను అన్నాడు. ఆయన మాదిరిని మనము గమనించగలం. తర్వాత చూడండి, 21 నుండి 27 వరకు మనము గమనిస్తే 22వ వచనం, మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్య నివసించువారయుండి మేము మీకు బహు దూరముగానున్నవారమని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చితిరి. ప్రియులారా, గిబియోనీయులకు వారి మోసమును గూర్చి అడుగుతున్నాడు. ఎందుకు మమ్మను మోసం చేశారు? 23వ వచనములో, ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు అన్నాడు కదా. వారు ఎందుకు మోసం చేశారు? ప్రాణ భయముతో. వారు ఎందుకు మోసం చేశారు? వారు దేవుని శక్తిని ఎరిగిన గిబియోనీయులు. ఎందుకు మోసంలో చేశారు? వారు బ్రతికింపబడ్డారు. ప్రియులారా, మెట్టుకు వారు ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తిని, దేవుని శక్తిని వారు ఎరిగిన వారుగా మనము గమనించగలం. చూడండి, 24వ వచనంలో, అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీదుట నుండకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయమై నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి.
ఒక రకంగా మనము గమనిస్తూ ఉండగా వీరు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు. నిజానికి ఎవరికి భయపడాలి? మత్తయి సువార్త 10:28లో ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుడి. భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడు మీకు వాగ్దాన దేశమునిస్తున్నాడు అని మేము విన్నాము. అది పాలు తేనెలు ప్రవహించు దేశమని మేము గ్రహించాము అని వారు తేటగా చెబుతున్నారు. మరి మనకి ఈనాడు కొత్త నిబంధనలో యేసు ప్రభుని అంగీకరించిన మనకు దేవుడు ఎలాంటి దేశాన్ని ఇచ్చాడు? హెబ్రీ పత్రిక 11:16 శ్రేష్టమైన దేశము పరలోక సంబంధమైన దేశము అన్నాడు. పేతురు మొదటి పత్రిక 3:4లో అది ఎలాంటిది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. కదా, దేవుడు మనకు సామర్థ్యమును అనుగ్రహించిన వాడు. దేవుడు సామర్థ్యము గలవాడు. దేని విషయంలో? పాపము పరిహరించుటలో సామర్థ్యము గలవాడు. నిత్య జీవము నిచ్చుటలో సామర్థ్యము గలవాడు. ప్రజలను రక్షించుటలో సామర్థ్యము గలవాడు. అందుకే దానియేలు గ్రంథం 3:17లో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. 25వ వచనం. కాబట్టి మేము మీ వశమున ఉన్నాము. మాకేమి చేయటం నీ దృష్టికి న్యాయమైనదో, ఏది మంచిదో అదే చేయము. యెహోషువాకు లేదా దేవునికి అప్పగించుకున్న గిబియోనీయులు తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నారు. దావీదు అనుభవములో కూడా సందర్భములో దావీదు ఇలా అంటాడు. సమూయేలు 2వ గ్రంథం 24:14లో అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది? గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక. దేవుని మందిరం, మీరు దేవుని మందిరములో కట్టెలు నరుకువారుగా, నీళ్లు చేదువారుగా, దేవుని మందిరములో పనివారు అయ్యారు ఈ గిబియోనీయులు. 84వ కీర్తన 10వ వచనం ప్రకారం ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నట్లుగా ఒక శ్రేష్టమైన స్థానమును ఈ గిబియోనీయులు పొందినట్లుగా చూడగలం. 26 కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనులను చంపకుండా వారి చేతిలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటన నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారునై ఉన్నారు. వీరి యొక్క రక్షణను మనము గమనిస్తే వీరు విడిపించబడ్డారు, రక్షించబడ్డారు. వారి ఖడ్గము నుండి రక్షించబడ్డారు. 26వ వచనములో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మనం గమనిస్తే రాహాబు ఎలా తప్పించబడినదో ఈ అన్యులైన గిబియోనీయులు వీరు కూడా తప్పించబడ్డారు. వీరు పాపులే, కానీ ఇశ్రాయేలుల దేవుని గురించి విన్నవారు, యెహోవా గొప్ప పనులను గురించి విన్నవారు, దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నాడు అని విన్నవారు, వారిని దేవుడు గొప్ప విజయాల వైపు నడిపిస్తున్నాడని విన్నవారు, కనానీయులకు వ్యతిరేకంగా యెహోవా తీర్పు రాబోతుంది అని విన్నవారు, రాబోయే యెహోవా తీర్పును గురించి భయపడ్డవారు, ఇశ్రాయేలు దేవుని వైపు వారి విశ్వాసం ఉంచిన వారు, రక్షింపబడుటకు వాగ్దానము పొందినవారు, దేవుని ప్రజలలో ఒక దీన స్థానమును వారు పొందిన వారుగా మనం చూడగలం. గిబియోనీయులు గుడారములో సేవకులయ్యారు. గిబియోనీయులు అసలు గిబియోను అనే ప్రాంతము యాజకుల నగరముగా, యాజకుల పట్టణముగా దావీదు సొలొమోను కాలములో మనము చూడగలం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 16వ అధ్యాయం 39-40 వచనాలలో నిబంధన మందసము కూడా గిబియోనులో ఉండినట్లుగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనములో చూడగలం. గిబియోను నెహెమ్యా కాలములో, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో గిబియోనీయులు ఆ యెరూషలేము గోడను పునః నిర్మించుటలో వారు పాలివారుగా వారున్నారు. దేవుడు ఈ గిబియోనీయులను ఆశీర్వదించిన సంగతి చాలా వింతైనది. పిల్లరా, వారు దేవుని మందిరము వారు కోరుకున్నారు, దేవుని మందిరాన్ని ప్రేమించారు. 132వ కీర్తన 13, 14 వచనాల్లో యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తన నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొను విశ్రమ స్థలము అనే మాట గమనిస్తున్నాం కదా. అక్కడ దేవుని నివాసం ఉన్నది. దేవుని వైపునకు వారు వచ్చారు. పాతవారే ఈ గిబియోనీయులు. పాత జీవితం మార్చబడినది. కొరింథీ 2వ పత్రిక 5:17లో కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. దేవుడు ఈ గిబియోనీయులను పాత జీవితములో నుండి, పాప జీవితములో నుండి విడిపించి తన మందిరములో ఉండే భాగ్యమును అనుగ్రహించి ఉండగా, ఈనాడు కృత నిబంధనలో మనం ఆయన యందు విశ్వాసము